అది కృష్ణాపురం అనే ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరి చివరన ఒక పెంకుటిల్లు ఉండేది. ఆ ఇంట్లో ప్రసాద్, శారద అనే దంపతులు నివసిస్తున్నారు. వారికి 3 కొడుకులు. పెద్ద కొడుకు రమేష్, రెండో కొడుకు సురేష్, మూడో కొడుకు అరుణ్. వారు 3 వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. 3 కొడుకులకి పెళ్లిళ్ళయ్యాయి. పెద్ద కోడలు పేరు అనామిక, రెండో కోడలు అవని, మూడో కోడలు అంజలి. ఈ 3 కోడళ్ళు ఒకరిని ఒకరు అక్కా చెల్లెలలా చూసుకుంటూ చాలా అన్యోన్యంగా ఉంటారు. పేదరికం వారిని వెక్కిరిస్తున్నా ప్రేమకు మాత్రం ఆ ఇంట్లో కొదవలేదు. ఒకరోజు ఉదయం పూట ఇంటి ముందు అరుగు మీద శారద కూరగాయలు కోస్తూ ఉంటుంది. అనామిక, అవని, అంజలి ఇంటి పనులు చేస్తూ ఉంటారు. ఏమే అనామిక, ఈరోజు వంటలోకి ఏం చేస్తున్నావే? ఇంట్లో పప్పు డబ్బా ఖాళీ అయిపోయింది. కూరగాయలేమో 2 వంకాయలు తప్ప ఏమీ లేవు. అత్తయ్య, ఉన్న 2 వంకాయలతోటే పచ్చడి చేస్తానులేండి. రమేష్ గారు రాత్రి బియ్యం తెస్తానన్నారు. మధ్యాహ్నానికి సంకటి చేసి ఆ పచ్చడితోటే కానిచ్చేద్దాము. అవునత్తయ్య, నిన్న అరుణ్ బావ కూలీ డబ్బులు ఇంకా ఇవ్వలేదని చెప్పారు. ఈరోజిస్తే సాయంత్రం ఏమైనా తెచ్చుకుందాం. మనం ఏం తిన్నా కడుపు నిండుతుంది. కానీ నోటికి రుచిగా తిని ఎన్ని రోజులైందో అక్క. ఈ మధ్య ఎప్పుడో పండక్కి కోడికూర వండుకున్నాం. మళ్ళీ వాసన కూడా చూడలేదు. ఏం చేస్తాను తల్లి, మన బతుకులంతే. మగాళ్ళు రెక్కల మొక్కలు చేసుకుని కష్టపడుతున్నా వచ్చేది సాలట్లా. మీరు 3 ఏ గొడవలు లేకుండా సర్దుకుపోతున్నారు కనుక ఆ దేవుడి దయ వల్ల ప్రశాంతంగా ఉన్నాము. ఇంతలో ఇంటి ముందు నుంచి ఒక గొర్రెల మంద వెళ్తూ ఉంటుంది. అనామిక కిటికీలో నుంచి ఆ గొర్రెల్ని చూస్తుంది. గొర్రెల కాపరి వాటిని తోలుకెళ్తూ ఉంటాడు. అనామిక కళ్ళల్లో ఒక మెరుపు మెరుస్తుంది. అవునీ, అంజలి, ఒకసారి ట్రండి. ఏంటక్క? ఏమైందక్క? అదిగో ఆ గొర్రెల మంది చూసారా? నాకెందుకో ఈరోజు గుమగుమలాడే మటన్ కర్రీ తినాలనిపిస్తుంది. ఇందాక అంజలి అన్నట్టు మనం మంచి కూర తిని చాలా రోజులైంది కదా. మటన్ కర్రీనా అక్క? కిలో మటన్ ఎంత ఉందో తెలుసా? మన దగ్గర చిల్లి గవ్వలేదు. ఇప్పుడు అదెలా సాధ్యం? అవునక్క, ఆశ పడొచ్చు, కానీ మన స్తోమతకి అది అందని ద్రాక్షే కదా. ఆగండి, నా దగ్గర ఒక చిన్న ఆలోచన ఉంది. పెళ్ళైన కొత్తలో మా అమ్మ నాకిచ్చిన పోపుల పెట్టెలో దాచుకున్న కొన్ని డబ్బులు, అవి ఆపదొస్తే వాడుకుందామని అనుకున్నాను. అయితే మనం రోజు కడుపు నిండా ప్రశాంతంగా తినట్లేదు కదా. ఈరోజు మనం తిని ఆనందపడదాం. ఆ డబ్బులతో ఈరోజు మనం మటన్ తెప్పించుకుందాం. వద్దమ్మా అనామిక, అవి నువ్వేదో దాచుకున్న డబ్బులు. రేపేదైనా అవసరం వస్తే వాడుకుందుగానిలే. అత్తయ్య, కుటుంబ సంతోషం కంటే ఏ అవసరం ముఖ్యం కాదు. ఈరోజు మీ చేతి వంట కాదు, మీ 3 కలిసి స్పెషల్ మటన్ కర్రీ వండుతాం. ఆ రుచి చూస్తే జన్మలో మర్చిపోకూడదు. అక్క, నిజంగానా? అయితే నేను మసాలాలు నూరేస్తాను. నేను పొయ్యి వెలిగించి బియ్యం కడుగుతాను. సరే సరే, నేను వెళ్ళి మాంసం తెస్తాను. ఈ రోజైతే మన ఇంట్లో పండగే. అలాని అనామిక తను దాచుకున్న డబ్బులు తీసి గొర్రెల కాపరి దగ్గరకు వెళ్లి మంచి మాంసం కొనుగోలు చేసింది. ఇంటికి రాగానే తోటికోడలు 3 పండుగ వాతావరణంలో వంట మొదలుపెట్టారు. వంటింట్లో అనామిక కూర గిన్నెలో నూనె వేస్తూ ఉండగా అవని అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుతూ ఉంటుంది. అంజలి ఉల్లిపాయలు కోస్తూ ఉంటుంది. అక్క, ఉల్లిపాయలు ఘాటుగా ఉన్నాయి, కానీ ఆ మటన్ ముక్కలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అని కన్నీళ్లు తుడుచుకుంటూ అంటుంది అంజలి. అవునే, అనామిక అక్క చేతిలో ఏదో మాయుంది. తనేం వండినా అద్భుతమే. ఈరోజు తను సొంత మసాలా పొడి చేసి వండుతుందట. పొగడతలాపండి. అవని ఆ లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి బాగా దంచు. అంజలి, నువ్వు ఆ ఉల్లిపాయలను ఎర్రగా వేయించేసాయి. మటన్ కూర అంటేనే గ్రేవీ మనకి చిక్కగా రావాలి. మీ ఉత్సాహం చూస్తుంటే నాకే ఆకలేస్తుంది. పిల్లలు, చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా. అత్తయ్య, ఈరోజు మనం చేసే కూర మామూలుగా ఉండదు. చింతపండు పులుసు కూడా టొమాటో, కొబ్బరి పేస్ట్ కూడా వేసి కొత్త రకంగా చేస్తున్నా. కొంత సమయం తర్వాత కూర ఉడుకుతూ ఉంటుంది. ఇల్లంతా గుమగుమలాడే వాసన వ్యాపిస్తుంది. పొగగొట్టం నుంచి వచ్చే వాసన వీధిలో కూడా వెళ్తుంది. మటన్ కూర ఉడికిన వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. సరిగ్గా అదే సమయానికి రమేష్, సురేష్, అరుణ్, ప్రసాద్లు కూడా పనుల నుంచి ఇంటికి తిరిగొచ్చారు. ఇంటి బయట అడుగు పెట్టగానే వారికి ఆ వాసన తగిలింది. రమేష్, సురేష్, అరుణ్, ప్రసాద్ ఇంటి లోపలికి వస్తారు. అబ్బా, ఏంట్రా ఈ వాసన? మన ఇంట్లో నుంచే వస్తుందా, లేక పక్కింట్లో ఏమైనా విందు జరుగుతుందా? అవునన్నయ్య,
ఈ వాసన చూస్తుంటేనే కడుపులో ఆకలి రెట్టింపవుతుంది. అద్భుతంగా ఉంది. వదినలు గట్టిగా ఏదో ప్లాన్ చేసినట్టున్నారన్నయ్య. ఏమే శారదా, ఈరోజేంటి విశేషం? ఇంట్లోకి రాగానే మంచి ఘుమఘుమలాడే వాసనతో చంపేస్తున్నారు. మీ కోడళ్ళు ఈరోజు మీకోసమని మటన్ కూర వండుతున్నారు. అనామిక ఆ అమ్మాయి దాచుకున్న డబ్బులతో సరుకులు తెచ్చింది. వీళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుని రండి, వడ్డెత్తారు. అలా అనగానే అందరూ ఆనందంగా చేతులు కడుక్కుని వరండాలో కూర్చున్నారు. అనామిక, అవని, అంజలి విస్తరాకులు వేసి అన్నం వడ్డిస్తారు. వేడివేడి అన్నం మీద ఆవిర్లు కక్కుతున్న మటన్ వడ్డించారు. రమేష్ మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే, అనామిక, ఏంటిది? ఇది కూర కాదు, అమృతం. ఇంత రుచిగా నేనెప్పుడూ తినలేదు. అవునదినా, హోటల్లో కూడా ఇంత రుచుండదు. ఆ మసాలా, ఆ ముక్క ఉడికిన తీరు అద్భుతం. అవని, నువ్వు దంచిన మసాలా సూపర్. అరుణ్ కూడా తింటూ అంజలి వైపు చూస్తూ, అంజలి, నిజంగా మీ ముగ్గురు కలిసి వండితే ఇంత అద్భుతం జరుగుతుందా? ఇంకొంచెం వేయండి. ప్రసాద్ కూడా తృప్తిగా తింటాడు. నా జీవితంలో ఇంత మంచి భోజనం చేసి చాలా కాలమైందమ్మా. మీ చేతుల్లో అన్నపూర్ణాదేవి ఉంది తల్లి. మీరందరూ ఇంత ఇష్టంగా తింటుంటే మా కడుపు నిండిపోయింది మావయ్య గారు. అక్క చెప్పినట్టు కొత్త రకంగా మసాలా వేశాం, అందుకే ఇంత రుచి వచ్చింది. అవును, మా అక్క ఐడియా అది. అలా అనుకుంటూ అందరూ తృప్తిగా భోజనం చేశారు. ఆ తర్వాత అందరూ వరండాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అనామికకి ఒక ఆలోచన వచ్చింది. మావయ్య గారు, రమేష్ గారు, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటనామిక, చెప్పు. ఇప్పుడు మనం తిన్న ఈ మటన్ కూర మీ అందరికి బాగా నచ్చింది కదా. మన ఊర్లో చాలా మంది పనులకు వెళ్ళి ఇంటికి వెళ్ళి వండుకోలేక ఇబ్బందులు పడుతున్నారు, లేదా హోటల్స్లో రుచి లేక ఆ తిండి తిని బాధపడుతున్నారు. మనమెందుకు ఈ మటన్ కూరను వండి ఒక వ్యాపారంగా మార్చుకోకూడదు? అలా అనగానే అందరూ ఆశ్చర్యంగా అనామిక వైపు చూస్తారు. వ్యాపారమా? అంటే మనం హోటల్ పెట్టాలి వదినా? దానికి చాలా డబ్బు కావాలేమో కదా. పెద్ద హోటల్ ఏం అక్కర్లేదు సురేష్. మన ఇంటి ముందు చిన్న పందిరి వేసుకుందాం, తోడి కోడళ్ళ మటన్ కూర అని బోర్డు పెట్టుకుందాం. మొదట తక్కువ మోతాదులో వండుదాం. రుచి అది బాగుంటే జనాలందరూ వాళ్ళంతటా వాళ్ళు వస్తారు కదా. మంచి ఆలోచన అక్క. నువ్వు వంట చూసుకో, నేను అవని కూరగాయలు కోయడం, మసాలాలు నూరడం లాంటివి చూసుకుంటాము. కానీ ఊళ్ళో వాళ్ళు కొంటారంటావా వదినా? ఎందుకు కొనరు బాబు? రుచి బాగుంటే ఎక్కడికైనా వెళ్తారు జనము. అనామిక చేతిలో ఆ రుచి ఉందే. మీ నాన్నగారు నేను కూడా సహాయం చేస్తాం. మనం కష్టపడితే తప్పక ఫలితం వచ్చుద్ది. అవునరా, ఈ వ్యవసాయ కూలీలుగా చాలీచాలని డబ్బులతో బతకటం కంటే సొంతంగా ఏదైనా ప్రయత్నించటం మంచిది. అనామిక ఆలోచన కూడా బాగుంది. మనం ప్రయత్నిద్దాంగా. సరే అనామిక, నీ మీద నమ్మకం మీద ముందడుగు వేద్దాం. రేపే నేను సురేష్ వెళ్ళి ఒక బల్ల, కావాల్సిన సరుకులు అప్పుగానైనా తీసుకొస్తాం. అలా కుటుంబ సభ్యుల అంగీకారంతో మరుసటి రోజే ఇంటి ముందు చిన్న సెటప్ రెడీ అయింది. తోటికోడెల ఘుమఘుమలాడే మటన్ కర్రీ పాయింట్ అని ఒక చిన్న బోర్డు పెట్టారు. అనామిక పెద్ద గిన్నెలో మటన్ కూర వండుతూ ఉండగా రమేష్, సురేష్, అరుణ్ బయట కస్టమర్లను పిలుస్తూ ఉంటారు. రండయ్యా రండి, తోటికోడలు చేసిన స్పెషల్ మటన్ కర్రీ. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు. ఇక్కడ ధర కూడా చాలా తక్కువే అని అనగానే మొదట ఒకరిద్దరు ఆగి అనుమానంగా చూస్తారు. ఒక రైతొచ్చి కూర రుచి చూస్తాడు. అర్రే, ఏంటయ్యా ఈ రుచి? నా భార్య వంట కంటే అద్భుతంగా ఉంది. బాబూ, ఇంకొక ప్లేటు పార్సిల్ గట్టు, మా ఇంట్లో వాళ్ళకు కూడా తీసుకెళ్తాను. ఆ రైతు మాట విని మరికొందరక్కడికి వస్తారు. వాళ్లు కూడా తిని లొట్టలేస్తారు. చూస్తూ ఉండగానే అక్కడ జనం పెరగటం మొదలవుతుంది. అమ్మా, ఈ కూరలో ఏం మసాలా వేశావు? ఇంత రుచిగా ఉంది. నాకు 2 ప్లేట్లు కావాలమ్మా. అది మా ఇంటి చిట్కా అన్నా, తీసుకోండి. చూసావా అంజలి, అక్క చెప్పింది నిజమైంది. జనం ఎగబడి తింటున్నారు. అవునవని, నాకైతే చేతులు నొప్పులు పడుతున్నాయి వడ్డించి వడ్డించి, కానీ చాలా సంతోషంగా ఉంది. అలా మొదటి రోజు అనుకున్న దానికంటే ఎక్కువ వ్యాపారం జరిగింది. లాభం కూడా బాగా వచ్చింది. ఆ ఉత్సాహంతో వాళ్ళు మెనూ పెంచారు. గోంగూర మటన్, మటన్ ఫ్రై, మటన్ పులుసు, తలకాయ కూర, ఇలా రకరకాల వంటలు చేయటం మొదలుపెట్టారు. కొన్ని నెలల తర్వాత చిన్న పందిరి కాస్త ఒక రేకుల షెడ్డుగా మారింది. జనం క్యూలో నిల్చొని ఉన్నారు. అనామిక గల్లాపెట్ట దగ్గర, అవని, అంజలి వడ్డనల్లో. వదినా, పక్కూరు నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. రేపు జాతర ఉంది కదా, అక్కడ స్టాల్ పెట్టమని అడుగుతున్నారు. సరే సురేష్, పెట్టేద్దాం.
కానీ రుచి మాత్రం తగ్గకూడదు. అంజలి, ఆ మసాలా సరిగ్గా దంచారా? చూడు, అంతా చక్కగా ఉందక్క. మన మటన్ కూర అంటే ఇప్పుడు బ్రాండ్ అయిపోయింది. అన్నయ్య, ఈ నెల లాభం చూసావా? మనం వ్యవసాయంలో ఏడాది పాటు కష్టపడితే వచ్చే డబ్బు మనకి ఒక్క నెలలోనే వచ్చింది. ఇదంతా మీ వదినల కష్టంరా. వాళ్ళు ధైర్యం చేసి ముందడుగు వేయబట్టే ఇప్పుడు మన తలరాతలు మారాయి. చూశారండి, నా కోడలు బంగారు తల్లులు. ఒకప్పుడు కూర వండడానికి ఆలోచించుకునే మనము ఇప్పుడు 10 మందికి అన్నం పెడుతున్నాం. అవును శారదా, ఆ రోజు అనామిక ఆ గొర్రెల్ని చూడగానే తనకు ఆలోచన రాపోతే ఈరోజు మనం ఇట్టా ఉండేవాళ్ళమే కాదు. ఐకమత్యమే మహాబలం అంటే ఇదేనేమో. అలా అనుకుంటూ సాయంత్రం వ్యాపారం ముగిశాక అందరూ కలిసి డబ్బులు లెక్క పెడుతూ ఉంటారు. అందరి ముఖాల్లో సంతోషం వెలివిరుస్తుంది. అత్తయ్య, ఈ డబ్బుతో మనం ఇంటి పైకప్పు బాగు చేయించుకుందాం. అలాగే బావలకి మావయ్యలకి కూడా కొత్త బట్టలు తీసుకుందాం. అక్క, మన కోసం కూడా మంచి పట్టు చీరలు తెచ్చుకుందాం అక్క. తప్పకుండా. ఇప్పుడు మన దగ్గర డబ్బులకేం లోట్లేదు కదా. కానీ ఎన్ని డబ్బులు వచ్చినా మనం కలిసి ఉండడమే మన బలం. నిజమే అంజలి, తోడుకోడలంటే గొడవలు పడేవారని లోకం అనుకుంటుంది. కానీ మనం కలిసి ఉంటే ఏదైనా సాధించగలమని నిరూపించాం. మీ చేతి వంట మా బ్రతుకుల్ని మార్చేసింది. ఇకపై మనకి పేదరికమన్న భయమే లేదు. ఆ ఊళ్ళో పేద కోడలిగా అడుగుపెట్టిన అనామిక తన తోటి కోడలతో కలిసి చేసిన మటన్ కూర ప్రయోగం ఆ కుటుంబం తలరాతనే మార్చేసింది. ఇప్పుడు వారు ఆ ఊళ్ళో పేరున్న వ్యాపారులుగా సుఖ సంతోషాలతో కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అది హైదరాబాద్లోని ఓ ఖరీదైన కాలనీలో శారదా నిలయం అనే పెద్ద బంగ్లా. ఆ ఇంటి యజమాని ప్రసాద్ చాలా మంచివాడు, నెమ్మదస్తుడు. కాని ఆయన భార్య శారద మాత్రం పక్కా సిటీ మనిషి. ఆమెకు ఆడంబరం, అహంకారం కాస్త ఎక్కువే. వారికి 3 కొడుకులు: రమేష్, సురేష్, అరుణ్. విచిత్రం ఏంటంటే ఆ 3 కొడుకులు తమకు నచ్చిన పల్లెటూరి అమ్మాయిల్నే పెళ్లి చేసుకున్నారు. పెద్ద కోడలు అనామిక, రెండో కోడలు అవని, మూడో కోడలు అంజలి. 3 అచ్చమైన పల్లెటూరి మట్టిలో పుట్టిన మాణిక్యాలు. కానీ శారదకు మాత్రం వాళ్ళంటే అస్సలు నచ్చేది కాదు. ఒకరోజు ఉదయం 8 గంటల సమయంలో ఇంట్లో శారద సోఫాలో కాలిమీద కాలేసుకొని కూర్చుంది. చేతిలో కాఫీ కప్పుంది. ఒక్కసారిగా ఆ కప్పుని టీపాయ్ మీద గట్టిగా పెట్టి అరిచింది. అనామిక, ఏంటి ఇది? కాఫీలో పంచదార ఏమంటే విషం పోసినట్టు ఎంత చేదుగా తెచ్చావేంటి? అసలు నీ కాఫీ కలపడం కూడా రాదా? పల్లెటూరు మొహాలు, మీకు గంజి తాగడమే వచ్చు అని అనగానే అనామిక వణికిపోతూ వంటింట్లో నుంచి బయటకొచ్చింది. క్షమించండి అత్తయ్య, మీరు షుగర్ తగ్గించమన్నారు కదా అని కొంచెం తక్కువే వేశాను. ఓహో, అంటే నేను చెప్పింది అర్థం చేసుకునే తెలివి కూడా నీకుందన్నమాట. ఎల్లి మర్యాదగా ఇంకో కప్పు తీసుకురా. ఈసారి గనక తేడా వస్తే ఆ కప్పు నీ మొహం మీదే కొడతా. అంతలో రెండో కోడలు అవని హడావిడిగా డైనింగ్ టేబుల్ సర్దుతుంటే చేతిలో ఉన్న ప్లేటు జారి కింద పడుతుంది. టప్మని శబ్దం వచ్చింది. చూసావా? అసలు మీకు ఏ పని వచ్చినా ఈ ఇంట్లో ఏడుతున్నారు. ప్లేటు పట్టుకోవడం రాదు, బట్టలు ఉతకడం రాదు, వాషింగ్ మెషిన్ బట్టను నొక్కమంటే మాత్రం ఏదో బాంబు పెలిచినట్టు చూస్తారు. మిమ్మల్ని చేసుకోవడం మా కర్మే. అయ్యో లేదత్తయ్య, ఏదో చేయి జారిందంతే. ఇప్పుడు శుభ్రం చేసేస్తాను. శుభ్రం చేస్తావా? టైల్స్ మీద గీతలు పడితే మీ నాన్నొచ్చి బాగు చేస్తాడా? అసలు ఆ బట్టలు చూడండి, ఎప్పుడు చూసినా ఆ లంగా, ఓనీలు, చీరలు. సిటీలో ఉన్నామన్న జ్ఞానం ఉందా అసలు? మోడర్న్ డ్రెస్సులు వేసుకోవడం రాదు, ఓ ఫ్యాషన్ తెలీదు. మా ఇజ్జత్ అంతా తీసి పడేస్తున్నారు. ఇంతలో మూడో కోడలు అంజలి అక్కడికి వచ్చింది. అంజలి చేతిలో ఒక చొక్కా ఉంది. అత్తయ్య, మా వారు ఆఫీస్కి వెళ్తున్నారు. ఈ చొక్కాకి గుండి ఊడిపోయింది. సూది దారం ఎక్కడుందో దొరకట్లేదు. ఆ మాట విన్న శారద ఆశ్చర్యంగా, వెటకారంగా నవ్వి, ఓరి దేవుడా, గుండి కొట్టడం కూడా రాదా? మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నావే? సిగ్గు లేకపోతే సరి. ఆ మూల స్వింగ్ మిషన్ ఉంది కదా, అది అలంకారానికి పెట్టానా? దాని మీద కొట్టొచ్చు కదా. అది అత్తయ్య, ఆ మిషన్ ఎలా వాడాలో నాకు తెలీదు. మా ఊర్లో చేత్తోనే. ఆ పాపు, నీ ఊరు గొప్పలాపు. చేత్తో కొడతారట, చేత్తో. ఈ కాలంలో కూడా మిషన్ వాడడం రాని చదువురాని మొహాలు నా ఇంట్లో వచ్చి పడ్డాయి. మీ వల్ల నా కొడుకులు కూడా పాడైపోతున్నారు. చిమి బతుకులు చేడ. పక్కన అలా కోడలను చూడండి, కార్లు నడుపుతారు, బొటిక్స్లు పెట్టుకుంటారు.
మీరేమో వంటింట్లో గరిట తెప్పడానికి కూడా పనికిరారు. అంతలోనే శారద భర్త ప్రసాదు అక్కడికి వచ్చాడు. ఏమే శారద, ఎప్పుడూ ఆ అమ్మాయిలలా అరుస్తూ బాధపెడతావెందుకు? వాళ్ళు పల్లెటూరు వాళ్ళైతే మాత్రం పనులు రానట్ట నిదానంగా నేర్చుకుంటారులే. ఏం నేర్చుకుంటారు? పెళ్ళయ్యి ఏడాదవుతుంది. ఇప్పటికి మిక్సీ వెయ్యాలంటే భయం, ఓవెన్ వాడాలంటే భయం. ఇట్లాంటి వాళ్ళతో నేను యాగలేనయ్యా. రేపు మా ఫ్రెండ్స్ పార్టీ ఉంది, అప్పుడు ఇలా చూసి అందరూ నవ్వుతారు. ఆ మాట వినగానే ముగ్గురు కోడళ్ళు తలలు దించుకున్నారు. అప్పుడే రమేష్, సురేష్, అరుణ్ ముగ్గురు హాల్లోకొచ్చారు. అమ్మా ప్లీజ్ అమ్మా, పొద్దునే ఈ గొడవలవి వద్దు. అనామిక చాలా బాగా వంట చేస్తుంది. నీకు నచ్చకపోతే బయట నుంచి తెప్పించుకో. చూశారా, భార్య రాగానే తల్లిని ఎట్ట ఎదురుతున్నారో? ఇదే ఈ పల్లెటూరాలకుండే మాయ. సరే, ఇప్పుడైతే అందరూ ఏనండి. రేపు సాయంత్రం మా కజిన్ సులోచన తన కూతురు అమెరికా నుండి వస్తున్నారు. వాళ్ళు చాలా రిచ్. వాళ్ళ ముందు మీరు నోరు మెదపకూడదు. వంటింట్లో నుంచి బయటికి రాబాకండి. మీ పల్లెటూరు యాసతో నా పరువు తీయకండి. అర్థమైందా? ఆ మాటకి ముగ్గురు కోడళ్ళు సరే అత్తయ్య అంటారు. ఇక మరుసటి రోజు ఉదయం సమయంలో శారద ఇల్లంతా అలంకరించి ఉంటుంది. ఖరీదైన సోఫాలు, పూల అలంకరణలు. ఆమె పట్టుచీర కట్టుకుని మెడనిండా నగలేసుకుని దర్జాగా కూర్చుంది. అనామిక, అవని, అంజలిలు వంటింట్లో ఉండమని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది శారద. ఇక ఆ రోజు సాయంత్రం 6 గంటలకి శారద ఇంటి ముందు పెద్ద కారులో సులోచన, తన కూతురు రియా అక్కడికొచ్చారు. హాయ్ శారదా, హౌ ఆర్ యూ? ఇల్లు చాలా బాగుంది. హాయ్ సులోచన, వెల్కమ్. రండి కూర్చోండి. మీ ప్రయాణం అది బాగా జరిగిందా? హో ఆంటీ, ఇట్స్ వెరీ టైరింగ్. బై ద వే, మీ కోడలు ఎక్కడా? ఐ వాంట్ టు సీ దెమ్. వాళ్ళు ఆ వంటింట్లో ఏదో స్పెషల్ డిష్ చేస్తున్నారంట రియా. కొంచెం బిజీగా ఉన్నారులేమ్మా. పర్లేదులే, పిలు. అయినా నీ కోడలు మోడర్నే కదా? మరీ అలాగా? మోడర్నే, కాకపోతే కొంచెం షై. అంతలోనే ఒక పెద్ద సమస్య వచ్చింది. శారద క్యాటరింగ్ వాళ్లకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆమె ఆర్డర్ చేసిన పిజ్జాలు, పాస్తాలు, కేక్స్ ఇంకా రాలేదు. శారదకి చెమటలు పట్టాయి. ఏమైంది శారదా, టెన్షన్ పడుతున్నావు? డిన్నర్ రెడీనా? మాకు చాలా ఆకలిగా ఉంది. ఆ సమయంలో శారద పక్కకు వెళ్లి భర్త ప్రసాద్తో గుసగుసలాడుతుంది. ఏవండి, ఆ క్యాటరింగ్ గాడి ఫోన్ ఎత్తట్లేదేంటో. ఇప్పుడు వీళ్ళకి భోజనం ఏం పెట్టాలి? నా పరువు పోయేలాగుందండి. నేను ముందే చెప్పాను ఇంట్లోనే వంట చేయిద్దాము అని. ఇప్పుడు చూడు ఏం చేస్తావో. ఇక అప్పుడు సరిగ్గా ఆ సమయానికి రియా వేసుకున్న ఖరీదైన గౌను వెనుక జిప్పు ఊడిపోయింది. ఓ మై గాడ్ మామ్, నా డ్రెస్ జిప్ పారైపోయింది. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ డిజైనర్ వేర్. ఇప్పుడు ఎలా? నా దగ్గర వేరే డ్రెస్ కూడా లేదు ఇక్కడ. అయ్యో శారదా, మీ దగ్గర ఎవరైనా మంచి టైలర్ ఉన్నారా? వెంటనే తిన డ్రెస్ కుట్టించాలి, లేకపోతే రియా చాలా ఫీల్ అయిపోతుంది. ఇప్పుడు రాత్రి 7 గంటలకే టైలర్ ఎక్కడ దొరుకుతారు సులోచన? పోనీ సేఫ్టీ పిన్ పెట్టుకుందామా? నో ఆంటీ, నోవే. పిన్ పడితే నా డ్రెస్ పాడైపోతుంది. నాకు మిషన్ స్టిచ్చింగ్ మాత్రమే కావాలి. డూ యూ హ్యావ్ ఏ మిషన్? ఆ మెషిన్ ఉంది కానీ అది వాడడం ఎవరికి రాదమ్మా. అంతలో వంటింట్లో ఉన్న కోడళ్ళు ఇదంతా గమనించారు. అనామిక, అవని, అంజలి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అక్క, అత్తయ్య చాలా కష్టాల్లో ఉన్నారు, మనం వెళ్దామా? అత్తయ్య మనల్ని రావద్దన్నా చెప్పారు కదా అవని. కానీ ఇది మన ఇంటి పరువు కదక్క. అత్తయ్య తిట్టినా పర్లేదులే, మనం వెళ్దాము. అలా అనుకుని ముగ్గురు కోడళ్ళు ధైర్యం చేసి హాల్లోకొచ్చారు. అత్తయ్య, ఆ డ్రెస్ ఇస్తే నేను సరిచేస్తాను. అప్పుడు శారద కోపంగా వాళ్ల వైపు చూసింది. నువ్వా? నీకేం వచ్చని? అది డిజైనర్ డ్రెస్, చేత్తో ముట్టుకుంటే పాడైపోద్ది. ఎల్లు లోపలికి. ప్లీజ్ ఆంటీ, లెట్ హర్ ట్రై. నాకు వేరే ఆప్షన్ లేదు అని అనగానే అవని నవ్వుతూ ఆ డ్రెస్ తీసుకుంది. పక్క గదిలో ఉన్న కుట్టు మిషన్ దగ్గరికి వెళ్ళింది. శారద అయ్యో నా పరువు పోయింది అనుకుంటూ తలబట్టుకుంది. కాని అవని కేవలం 5 నిమిషాల్లోనే ఆ మిషన్ మీద ఎంతో నేర్పుగా దారం కనబడకుండా జిప్పు మార్చి దానికి అదనంగా ఒక చిన్న ఎంబ్రాయిడరీ డిజైన్ కూడా చేసి తీసుకొచ్చింది. ఇదిగోండి, చూసుకోండి. అప్పుడు రియా ఆ డ్రెస్ చూసి ఆశ్చర్యపోయింది. వావ్, ఇది మునుపటి కంటే బాగుంది. ఆంటీ, మీ కోడలికి ఫ్యాషన్ డిజైనింగ్ వచ్చా? ఎంత పర్ఫెక్ట్గా కుట్టిందో చూడండి అని అనగానే శారద నోట మాట రాలేదు. ఆమె అవని వైపు అయోమయంగా చూసింది. ఇంతలో అనామిక ముందుకొచ్చింది. అత్తయ్య,
భోజనం బయట నుంచి రాలేదని నేను విన్నాను. ఆకలేస్తుందని చెప్పారు కదా, అరగంట టైం ఇస్తే మేమే వంట చేసేస్తాం. మీరా మీ పల్లెటూరు కూరలు తింటారా? వాళ్ళకి పిజ్జాలు కావాలి. నో శారదా, మాకు బోర్ కొట్టేసింది పిజ్జాలు తిని. ఏదైనా మంచి ట్రెడిషనల్ ఫుడ్ ఉంటే చెప్పండి. అనామిక, అంజలి వెంటనే వంటింట్లోకి వెళ్లారు. కేవలం అరగంటలోనే వేడివేడి రాగి సంకటి, నాటుకోడి పులుసు, గుత్తి వంకాయ కూర, పాయసం, గోంగూర పచ్చడి సిద్ధం చేశారు. డైనింగ్ టేబుల్ మీద అరిటాకులు వేసి వడ్డించారు. ఆ వాసనకే సులోచన, రియాలకు నోరూరింది. అద్భుతం శారదా, నేనైతే 5 స్టార్ హోటల్స్లో కూడా ఇంత మంచి రుచి చూడలేదు. ఈ గుత్తి వంకాయ అయితే అమృతంలా ఉంది. ఆంటీ, మీ కోడళ్ళు నిజంగా గ్రేట్. ఒకరు ఫ్యాషన్ డిజైనర్, ఇంకొకరు మాస్టర్ చెఫ్. అది విన్నాక శారదకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆమె ఇన్నాళ్ళు ఎవరినైతే పనికిరాని వాళ్ళు అని తిట్టిందో వాళ్లే ఈరోజు తన పరువుని నిలబెట్టారు. భోజనాలయ్యాక సులోచన శారదతో ఇలా అంటుంది. శారదా, నువ్వు చాలా లక్కీ. ఈ రోజుల్లో ఇంత టాలెంట్ ఉండి ఇంత అణిగి మణిగి ఉండే కోడళ్ళు దొరకడం కష్టం. వీళ్ళకి మిషన్ కుట్టడం రాదన్నో, వంట కూడా రాదన్నో, కానీ వీళ్ళు మల్టీ టాలెంటెడ్ అని సులోచన చెప్పి వెళ్లేటప్పుడు అంజలి తాను స్వయంగా అల్లిన ఒక అందమైన క్రోషియా హ్యాండ్ బ్యాగ్ని రియాకు గిఫ్ట్గా ఇస్తుంది. ఓ మై గాడ్, ఇది హ్యాండ్ మేడా? దీని కాస్ట్ అయితే బయట వేలల్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అలా చెప్పి వాళ్ళు వెళ్ళిపోయాక శారద సోఫాలో కూలబడింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ముగ్గురు కోడలు భయపడుతూ వంటింట్లోకి వెళ్తుంటే ఆగండి. ఆ మాట విని అందరూ ఆగిపోయారు. రమేష్, సురేష్, అరుణ్ కూడా భయంగా చూస్తున్నారు. అమ్మ మళ్లీ తిడుతుందేమో అని వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. శారద మెల్లగా లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. శారద కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నన్ను క్షమించండి అత్తయ్య. ఏంటిది, మీరు పెద్దవారు. లేదన్నామేక, వయసులో నేను పెద్దదాన్నే గాని బుద్ధిలో చిన్నదాన్ని అయిపోయా. ఎన్నాళ్ళు మిమ్మల్ని పల్లెటూరోళ్ళని, ఏమీ రాదని, నాగరికత తెలియదని ఎంతో సాధించానమ్మా. కానీ నిజమైన నాగరికత బట్టల్లోనే భాషల్లోనే ఉండదని తెలుసుకున్నా. అవతల వాళ్ళని ఆదుకోవడంలో ఉంటదని ఈరోజు మీరు నిరూపించారు. అలా అని శారద అవని వైపు తిరుగుతుంది. అవని, నీకు మెషిన్ కుట్టడం కూడా రాదని ఎన్నోసార్లు దెప్పి పొడిశానమ్మా. కానీ డిజైనర్ డ్రెస్ను కూడా బాగు చేసే కళ నీ చేతుల్లో ఉందని తెలుసుకున్నా. అంజలి, నీ హ్యాండ్ వర్క్ చూసి ఆ రియా ఎంత సంబరపడిపోయిందో చూశానమ్మా. అలా అంటూ ఉండగా ప్రసాద్ చిరునవ్వుతో భార్య దగ్గరికొచ్చాడు. ఇప్పటికైనా గ్రహించావా శారదా? పల్లెటూరి పిల్లలకి పనులు రాకపోవటం అంటూ ఉండదు. వాళ్ళకన్నీ వస్తాయి. కాకపోతే మనలాగా డబ్బాలు కొట్టుకోవడం రాదు, అంతే. అవునండి, నిజమే. మెషిన్ లేకపోయినా బ్రతకగల నేర్పాలకుంది. మనము కరెంట్ పోతే పెచ్చాళమైపోతాము. కానీ వీళ్ళు ఎట్లాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటారు. అనామేక, రేపటి నుంచి వంటింట్లో నీకు నచ్చిన వంటలు చెయ్యి. అవని, అమ్మోల పడున్న కుట్టు మిషన్ని దుమ్ము దులుపు. నీకు నచ్చిన బట్టలు కుట్టుకమ్మా. అంజలి, నువ్వు ఆ హ్యాండ్ బ్యాగులు అట్లాంటివి ఇంకా చేసుకో. కావాలంటే నా ఫ్రెండ్స్ అందరికి అమ్ముకుందాము. అలా అనగానే ముగ్గురు కోడళ్ళు సంతోషంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. థ్యాంక్స్ అత్తయ్య, మాకింతకంటే ఏం కావాలి? థ్యాంక్స్ నాకు చెప్పబాకండమ్మా. ఆ దేవుడికి చెప్పండి మీలాంటి కోడళ్ళని నాకు ఇచ్చినందుకు. అమ్మయ్య, మా ఇంట్లో ఇన్నాళ్ళకి నిజమైన పండగ వచ్చింది. ఇక ఆ సమయంలో అందరూ ప్రశాంతంగా హాయిగా నవ్వుకున్నారు. ఆ రోజు నుంచి శారదలో అహంకారం పోయింది. కోడళ్లను సొంత కూతుళ్లలా చూసుకోవటం మొదలుపెట్టింది శారద. వాళ్లు కూడా అత్తగారికి ఆధునిక విషయాలు నేర్పిస్తూ తాము సాంప్రదాయాన్ని పాటిస్తూ ఆ ఇంటిని నందనవనంలా మార్చారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.